గురువుగారు, ఆలయంలో దైవాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడ ఇచ్చేటువంటి ప్రసాదం, పూలు, కుంకుమ వీటిని ఇంటికి తీసుకొచ్చాక ఎలా వినియోగించాలి? ఎటువంటి నియమాలు పాటించాలి? భగవంతుడి యొక్క ప్రసాదాన్ని మనము అనుగ్రహంగా తీసుకోవాలి. అందుకనే శాస్త్రం కూడా ఏం చెప్పారంటే, మనం తీర్థం కానీ ప్రసాదం కానీ తీసుకుంటే అది విసర్జనకు వెళ్లకుండా మన శరీరంలో కలిసిపోవాలట. అందుకనే తీర్థం తీసుకునేప్పుడు కూడా మినపగింజ మునిగే అంత తీర్థం తీసుకోవాలట. అంటే మనం తీర్థం ఇంత పెద్ద చెంచాలతో గంటలతో తీసుకోకూడదు. ఆ తీర్థం తీసుకుంటే మన శరీరంలో కడగాలి, కలిసిపోవాలట, విసర్జనకి వెళ్ళకూడదు. అందుకని పరిమితంగా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. మనకి ఇంకా అయిన తర్వాత మిగిలితే ఇంకోళ్ళకి వితరణ చేయాలి. ఇక పూలు కానీ ప్రసాదం కానీ లేదా అక్షతలు కానీ కుంకుమ కానీ ఏదన్నా తెచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి, ఒకవేళ అక్షతలు లాంటివి కుంకుమ లాంటివి ఉంటే అది పూజా మందిరంలో భద్రపరచుకోవాలి. రోజు మన పూజా కైంకర్యం అంతా అయిపోయిన తర్వాత దాన్ని ధరించాలి. ఇక ఈ అక్షతలు ఏవైతే ఉన్నాయో అవి మనని నశింపజేయకుండా కాపాడేది. అక్షత అంటే రక్షణ. మనకి ఈ అక్షతల్ని తీసుకొచ్చి మన పూజా మందిరంలో ఒక చిన్న డబ్బాలో ఏదైనా పెట్టి దాంట్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా ప్రత్యేక అనుగ్రహ విషయం అంటే పరీక్షకి వెళ్ళేటప్పుడు కానీ, పుట్టినరోజుకి కానీ, ఎవరైనా పిల్లలు వచ్చి అడిగినప్పుడు కానీ వారిని ఆశీర్వదించేటప్పుడు ఈ అక్షతలు వాడుకోవాలి. అంటే భగవంతుడు నేరుగా అనుగ్రహించినట్టుగా మనం వీటిని వాడుకోవాలి. కుంకుమ అనేది ధరించాలి. ఇక పూల విషయంలోకి వచ్చేటప్పటికీ ఇది నిర్మాల్యం అంటారు. భగవంతుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన దాన్ని ఆముక్తము, భగవంతుడి ద్వారా అలంకరించి ఇచ్చింది, మనం ధరించవాలి. అందుకనే ఆ ఇచ్చిన దాన్ని వెంటనే ధరించాలి. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే కార్లకు వేసేస్తుంటారు, బండ్లకి కార్లకి వేసేస్తుంటారు. దీనికే భాగవతంలో చెప్పారు, ఇంద్రుడు ఐశ్వర్యాన్ని కోల్పోయాట. గజేంద్ర మోక్ష కథకి ముందు కథ చెప్పినప్పుడు ఇంద్రుడు ఐశ్వర్యాన్ని కోల్పోయి బలిచక్రవర్తి వచ్చి అమరావతిని, స్వర్గాన్ని జయించేస్తే భూమి మీదకి వచ్చి కొండగుహల్లో దాక్కోవాల్సి వచ్చింది. ఏది భగవత్ ప్రసాదాన్ని మనం అవమానం చేయడం వల్ల. కనుక ఏం చేయాలంటే దీన్ని ఇంట్లో తీసుకొచ్చి పదిలపరచాలి. అది కొంచెం వాడిపోయిన తర్వాత ఏం చేయాలంటే చెట్ల మీద వేయమన్నారు, లేకపోతే ప్రవాహంలో వేయమన్నారు, చెరువుల్లో నదుల్లో అట్లాంటి చోట వేయమన్నారు. లేదు అంటే చెట్ల మీద వేయమన్నారు. అంటే అది నేల మీద పడకుండా చెట్టు మీదే ఉండాలి. అట్లా చేయాలే కానీ భగవంతుడి యొక్క ప్రసాదాన్ని ఎక్కువగా తీసుకోకపోవడం కూడా ఉత్తమం అండి. ఎక్కువగా ఇప్పుడు ప్రసాదం ఇంత ఇచ్చారనుకోండి, అక్కడే మనం 10 మందికి పంచిపెట్టామనుకోండి, అందరికీ అనుగ్రహం వస్తుంది. ఇంటికి తెచ్చుకున్నాం అనుకోండి, దాన్ని పారేయడం అనేది మహాప్రమాదం. భగవంతుడి పూజ చేసిన తర్వాత నిర్మాలయం కానీ, దేవాలయంలో ఇచ్చినటువంటి ప్రసాదం కానీ అది మనం వ్యర్థపరిస్తే అది మనకు విపరీత ఫలితాలు వస్తాయి. కనుక దాన్ని సద్వినియోగం చేయాలి. నిర్మాల్యాన్ని మాత్రం జలంలో వేయడం కానీ, వృక్షాల మీద పెద్ద పెద్ద చెట్ల కొమ్మల మీద వేయడం కానీ వేస్తే అది అట్లా జీర్ణం అయిపోతుంది. జీర్ణం కావాలి కానీ వ్యర్థం చేయకూడదు. కనుక అది చాలా భగవంతుడి యొక్క అనుగ్రహం కిందే లెక్క. కనుక ఎవరైనా ఎక్కువ ఇస్తుంటే మొదలే జాగ్రత్త పడడం అనేది చైతన్యం. మనలో విజ్ఞత ఏంటంటే అక్కడే నలుగురికి ఇచ్చేయడం కానీ, ఇంటికి తెచ్చుకోవడం ప్రమాదం లేదు, ఇంటికి తెచ్చుకోవాలి, ప్రసాదం తప్పకుండా తీసుకోవాలి. ఇంకా కొంతమందికి శివాలయ ప్రసాదం తీసుకోకూడదు, ఆ అన్నీ తప్పు. అందరూ భగవంతుళ్ళే. బాగా మనం ఏదో వేషాలు వేసి శివుడు విష్ణువు బ్రహ్మ అనుకుంటాం కానీ ముగ్గురు ఒకటే, త్రిమూర్తులు ఒకటే, వాళ్ళు ముగ్గురు పరబ్రహ్మలే. కనుక ఎవరిదైనా ప్రసాదమే, అది తిరస్కరించడం అనేది తప్పు. ప్రసాదం తిరస్కరించకూడదు, ప్రసాదాన్ని అవమానపరచకూడదు, ప్రసాదాన్ని వ్యర్థపరచకూడదు. అది ప్రసాదం కుంకుమ కావచ్చు, గంధం కావచ్చు, పుష్పం కావచ్చు, అక్షతలు కావచ్చు, ఏదైనా సరే పదిలపరచుకోవాలి. పదిలపరచుకోలేనప్పుడు జలంలో వేసేయాలి. జలంలో వేస్తే ఏ తప్పు లేదు.